వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఈనాటి వసంతవల్లరిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ ఒక కోయిల గుండె చప్పుడు వింటారు. వద్దురా కన్నయ్య ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా వద్దురా కన్నయ్య. శ్రావ్యంగా తీయగా పాడుతోంది ఆ యువతి. అవును, ఎంత హాయిగా ఎంత మధురంగా ఉంది ఆ గొంతు. ఈ అమ్మాయికి వాళ్ళమ్మ తేనె తాగించి పెంచింది కాబోలు. టీవీలో వస్తున్న పాటల కార్యక్రమం ముగ్ధులై చూస్తున్న వాళ్ళంతా ఏకబిగిన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తప్పకుండా ఈమెకే వస్తుంది బహుమతి. అసలది స్వరమా, దేవుడిచ్చిన వరమా? ఆహా, ఆ గమకాలేమిటి, సెలయేటి గలగలల్లా ఆ లయ ఏమిటి! ఓహోహోహో! ఏది మరోసారి పాడవు. సన్నగవీచే చల్లగాలికి సన్నగవీచే చల్లగాలికి. మరో పాట. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ. అబ్బా, ఎంత అద్భుతంగా పలుకుతోంది నీ స్వరంలో ఆ భావం. ఆ రాధపడే విరహబాధ నువ్వే పడుతున్నట్టు. ఆ విరహం కృష్ణుడి కోసమా, నా కోసమా? మరోసారి పాడవు ప్లీజ్. పాడు రాగా. నీ పేరు సరాగ కాదు, అనురాగ, నా అనురాగ. పాడవు. ఏది ఆలాపన, ఏది రాగం, ఏది తాళం, ఏది లయ, ఏది ఆ శ్రావ్యత, ఏది ఏది? నో! తల విదిల్చింది రాగ. ఆలోచనలతో గత స్మృతులతో తల తిరిగిపోతోంది. గుండె మండిపోతోంది. గొంతెత్తి హాయిగా పాడాలని స్వరపీఠిక తహతహలాడుతోంది. ఎలా జరిగిందిది? ఏమైంది? సరాగాలు పలికే ఈ సరాగ స్వరం ఏమైపోయింది? తేనెలూరే ఆ గాత్రం ఏమైపోయింది? సరిగ్గా నెల రోజుల్లో ఇంత మార్పా? నెల క్రితం వరకు ప్రకృతిలో గంధర్వ కన్యలు పూలతీగలనే వీణతీగలుగా మీటినట్టు పాడిన ఈ సరాగ మళ్ళీ పాడగలదా? కనీసం మాట్లాడగలదా? ఇప్పుడు బొంగురు పోయిన ఈ గొంతు, చిన్న ఆలాపన కూడా తీయలేకపోతున్న ఈ గొంతు కనీసం మాట్లాడగలుగుతుందా? లేక శాశ్వతంగా మూగపోతుందా? రాగా. నాగలక్ష్మి లోపలికొచ్చింది. మందేసుకోమ్మా. చిన్న ఔన్స్ గ్లాసులో మందు పోసి మంచం మీద చివరకు కూర్చుని తలగడలాంటి మెత్తని చెయ్యి ఆసరాగా ఇస్తూ సరాగ మెడని పైకి లేపి నోటికి గ్లాస్ అందించింది. మందుతో పాటు కన్నీళ్లు కూడా మింగేసింది సరాగ. ఆవిడ గ్లాస్ పక్కన పెట్టి మృదువుగా చెవులు పక్కకి జారిన కన్నీరు తుడిచింది. వెచ్చగా తగిలాయి చెంపలు. ఎందుకమ్మా ఏడుపు? మనిషి అన్నాక ఏదో ఒక జబ్బు రాదు? అదే తగ్గిపోతుందిలే. దాని గురించి ఆలోచించి జ్వరం తెచ్చుకున్నావు చూడు. సరాగ తలగడ మీదకి జారి
తల అడ్డంగా ఊపింది. నూతిలోంచి వచ్చినట్టు వినిపించింది ఆమె స్వరం. రాదు, నా గొంతు నాకు మళ్ళీ రాదు. నాగలక్ష్మి దుఃఖాన్ని గుండెల్లో అదిమి పెడుతూ అంది. తప్పు, అలా అనకూడదు. మనిషి ఆశాజీవి. నీ మీద నీకు నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ లేకపోతే అన్నీ కోల్పోయినట్టే. కన్నీళ్లతో తల్లివైపు చూసింది సరాగా. ఎలా ఉంటుందమ్మా ఆశ, ఎలా ఉంటుంది? ఆవిడ కూతురి ప్రశ్నకి సమాధానం చెప్పలేని దానిలా నిస్సహాయంగా చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. సంగీతం అంటే పంచప్రాణాలైన నాగలక్ష్మి ఒక్కగానొక్క కూతురికి సరాగ అని పేరు పెట్టడమే కాక ఆ పిల్లకి 5 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి సంగీతం చెప్పించడం మొదలుపెట్టింది. 10 ఏళ్ళు వచ్చేసరికి ఎంతో పరిణతితో కీర్తనలు కూడా పాడేస్తూ అడపా తడపా స్కూల్ వార్షికోత్సవాలకి అనేక వేదికల మీద చిన్న చిన్న బహుమతులు పొందిన సరాగ 13 సంవత్సరాలు వచ్చేసరికి టీవీలో వస్తున్న పాడనా హాయిగా అనే కార్యక్రమం ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడమే కాకుండా ప్రథమ బహుమతి కూడా పొందింది. అప్పట్నుంచి అనేక అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి 16 ఏళ్లకి సినీ నేపథ్య గాయనిగా ఎన్నో సినిమాలకు పాటలు పాడుతూ తెలుగు రాష్ట్రంలో తెలుగు కోయిలగా పేరు ప్రఖ్యాతులు పొందింది. సుమారు 7 ఏళ్ల క్రితం నాగలక్ష్మి రామారావు దంపతుల ఇంట్లో మేడ మీద పోర్షన్లో కొంతకాలం అద్దెకున్న కామేశ్వరి ఆమె భర్త దూర బంధువుల ఇంట్లో పెళ్లికని హైదరాబాద్కు వచ్చి పెళ్ళైన మర్నాడు రామారావు ఇంటికి వచ్చారు. వీళ్ళని చూడగానే నాగలక్ష్మి చాలా సంతోషించింది. రండి రండి, ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. పిచ్చాపాటి అయ్యాక తాను వచ్చిన పని చెప్పింది కామేశ్వరి. మా అమ్మాయి సుహాసిని పెళ్లికి మిమ్మల్ని పిలవాలనుకున్నామండి, కానీ అమెరికా సంబంధం అనుకోకుండా వచ్చి హడావుడిగా పెళ్ళైపోయింది. తను అమెరికా వెళ్ళి 4 ఏళ్ళు అయింది. ఈ మధ్య అనుకోకుండా పాటల కార్యక్రమం చూసిందిట. ముందు మీ అమ్మాయిని చూసి అస్సలు పోల్చుకోలేదుటండి. తర్వాత గుర్తొచ్చి నాకు ఫోన్ చేసి అడిగింది, అప్పట్లో సన్నగా పెద్ద జడతో ఉండే సరాగేనా ఈ అమ్మాయి, ఇంత అందంగా అయిందా అంటూ మాట్లాడింది. ఆవిడ మాటలకు నాగలక్ష్మి కొంచెం గర్వంగా నవ్వింది. రాహుల్ అని మా అల్లుడి స్నేహితుడు మీ అమ్మాయిని చాలాసార్లు టీవీలో చూసి ఇష్టపడ్డాట. చాలా మంచి సంబంధం అనుకోండి. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. పిల్లాడు చక్కగా ఉంటాడు. రామారావు గారి మెయిల్ ఐడి చెప్తే ఫోటో పంపిస్తారు వాళ్ళు. ఆవిడ చెప్పింది విని రామారావు అన్నారు, ఏమీ అనుకోకండమ్మా, ఎన్ఆర్ఐ సంబంధం మేము చెయ్యం. పిల్లకిక్కడుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అక్కడికి వెడితే ఏముంది, ఇంట్లో కూర్చుని మంగళహారతులు పాడుకోవాల్సిందేగా. అయ్యో లేదండి, ఆ అబ్బాయికి కూడా అక్కడ సెటిల్ అవ్వడం ఏమీ ఇష్టం లేదు. వాళ్ళ కంపెనీ L1 వీసా మీద పంపించింది ఏదో ప్రాజెక్ట్ ఇచ్చి. వచ్చేస్తాడు. వాళ్ళ ఆఫీస్ ఇక్కడ హైటెక్ సిటీలో ఉందిట అన్నాడు శ్రీధరమూర్తి, కామేశ్వరి భర్త. అదేలేండి, మీరు చెప్పారుగా, మా అమ్మాయి అభిప్రాయం కూడా అడిగి ఆలోచించి చెప్తాంలేండి అని అప్పటికి దాటేశారు రామారావు దంపతులు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఐ సంబంధం చేయడం ఇష్టం లేదు. ముందు L1 వీసా మీద వెళ్తారు, అక్కడికి వెళ్ళాక రావడం ఇష్టం లేదని H1 వీసా సంపాదిస్తారు. అందుకే మౌనంగా ఉండిపోయారు. సరాగకి అంతకన్నా ఇష్టం లేదు. మరో 2 నెలలు గడిచాయి. ఈలోగా కామేశ్వరి మరో 2 సార్లు ఫోన్ చేసి రాహుల్ విషయంలో రామారావు దంపతుల మీద ఒత్తిడి తెచ్చింది. చూద్దామంటూ దాటేశారు వీళ్ళు. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలకి గేటు తోసుకుని వస్తున్న కామేశ్వరిని, ఆమె పక్కన హుందాగా అందంగా రాజసం ఉట్టిపడుతూ నడిచి వస్తున్న యువకుణ్ణి చూసి ఆశ్చర్యంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రామారావు దంపతులు. కామేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేసింది. ఇతనే రాహుల్, వారమైంది ఇండియాకొచ్చి, డ్యూటీలో కూడా జాయిన్ అయ్యాడు. నమస్తే అంకుల్, వినయంగా నమస్కరించాడు రాహుల్. అతని రూపం, అతని వినయం, అతని ప్రొఫైల్ చూసి ఇతన్నా మేము తిరస్కరించింది అని పశ్చాత్తాపపడ్డాడు రామారావు.
రికార్డింగ్ నుంచి అప్పుడే వచ్చిన సరాగని పరిచయం చేశాడు. అతన్ని చూడగానే సరాగ గుండె కొట్టుకోవడం మానేసింది. ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది. ఆ రాత్రి తండ్రి, ఆ అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా? నిన్ను అతను టీవీలో చూసి ఇష్టపడ్డాడట అని చెప్తుంటే 2 చేతులతో మందారం లాంటి మొహం దాచేసుకుని గదిలోకి పారిపోయింది సరాగ. మరో నెల్లాళ్లలో వాళ్ల పెళ్లి ఆడంబరంగా జరిగింది. ఎంతోమంది పేరున్న సింగర్స్, టీవీ సినీ కళాకారులు వచ్చి ఆశీర్వదించారు. శోభనన్నాటి రాత్రి తెల్ల చీరలో నిండు చందమామలా మెరిసిపోతున్న సరాగని దగ్గరికి తీసుకుని, నీ పాటంటే నాకు ప్రాణం. నీ స్వరం వింటూ నన్ను నేను మర్చిపోతాను. ప్రతిరోజు నీ పాటల సీడీ వింటే గాని నాకు నిద్రరా. ఇప్పుడు నాకు సీడీలతో పనిలేదుగా. హాయిగా నువ్వు తీయగా నా చెవుల్లో అమృతం పోస్తున్నట్టు పాడతావు కదా అన్నాడు గుసగుసగా రాహుల్. అతని మాటలకి సరాగ మనసు కడలి తరంగాల్లా ఎగిసిపడింది. పరవశంతో అతని గుండెల్లో ఒదిగిపోతూ అస్పష్టంగా తలూపింది. ఏది, ఒక్క పాట పాడవు? ప్రాధేయపూర్వకంగా అడిగాడు. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా. అష్టపది అందుకుంది. ఈ విరహం నీ గొంతులో నా కోసమా, ఆ కృష్ణుడి కోసమా? సిగ్గుతో అరచేతుల్లో మొహం దాచుకుంది సరాగ. ఇప్పుడు ఓ సినిమా పాట పాడవు? సన్నగవీచే చల్లగాలికి. వాహ్, అద్భుతం! ఇంకొక్కసారి పాడవు ప్లీజ్. పాడురాగా. నీ పేరు సరాగ కాదు, అనురాగ, నా అనురాగ. ఈ రాత్రి పాటలతోనే గడిపేద్దామా? తీయ తీయగా అంది. నిజమే సుమా, నీ పాటల మత్తులో పడి అసలు మత్తు మరిచాను. కౌగిట్లో బంధించాడు రాహుల్. రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. రాహుల్ ప్రేమలో పూర్తిగా తడిసి ముద్దయిపోయింది సరాగ. మరో 15 రోజుల కాలం ఓ గాలి కెరటంలా సాగిపోయింది. ఇవాళ నా కాన్సర్ట్ ఉంది రవీంద్ర భారతిలో. సాయంత్రం త్వరగా వచ్చేస్తారుగా అడిగింది సరాగ ఆఫీస్కి బయలుదేరుతున్న రాహుల్తో. ఇజ్ ఇట్? ఎప్పుడు ఫిక్స్ అయింది? సంతోషంగా అడిగాడు. పెళ్ళికి ముందే, 10 రోజుల ముందు ఫిక్స్ అయింది. ఓ అలాగా. ఎవరెవరు పాడుతున్నారు? నేను, శృతి, గిరి, కృష్ణ మెయిన్ సింగర్స్. మరో 2 అప్కమింగ్ సింగర్స్ కూడా ఉన్నారనుకుంటా అంది. ఓ అయితే ఇంకే, తప్పకుండా వస్తాను. నువ్వు ముందు వెళ్ళాలేమోగా, వెళ్ళిపో. నేను ఆఫీస్ నుంచి నేరుగా వస్తాను, సరేనా అన్నాడు సరాగ నుదుటి మీద పడిన వెంట్రుకలు పెదాలతో సరిచేస్తూ. మధురంగా నవ్వింది సరాగ. రవీంద్ర భారతిలో ఆ సాయంత్రం సరాగ ఆమె బృందం పాడిన పాటలతో పాటల పండుగ జరిగింది. సరాగ సోలో పాటలు కొన్ని పాతవి పాడింది. గుండమ్మ కథలో అలిగిన వేళనే చూడాలి, అర్ధాంగిలో వద్దురా కన్నయ్య, ఎక్కడమ్మా చంద్రుడు ఇలాంటి పాటలు పాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్తో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన ప్రేక్షకులు ఆమె పాటలు పూర్తి కాగానే చప్పట్ల హారతి పట్టారు. ఆ తరువాత శశిరేఖ, వసంత అని 2 అమ్మాయిలు కూడా కొన్ని కొత్త సినిమా పాటలు పాడారు. కానీ ఎవ్వరికీ అవి అంతగా నచ్చలేదు. చాలామంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయారు కూడా. మనం కూడా వెళదామా అంది సరాగ. ఉండు, వీళ్ళు చక్కగా పాడుతున్నారు, పూర్తిగా విని వెళ్దాం అన్నాడు రాహుల్. చిత్రంగా చూసింది సరాగ అతని వైపు. ఎవ్వరికీ నచ్చనివి ఇతనికెలా నచ్చాయి అనుకుంది. కార్యక్రమం పూర్తి కాగానే కారులో కూర్చుని భర్త వైపు చిరునవ్వుతో చూస్తూ తన చేతిలోని కవర్ అందించబోయింది సరాగ. నాకెందుకు? నీ కష్టార్జితం, అది నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అన్నాడు రాహుల్. అతని విశాల హృదయానికి, సంస్కారానికి మురిసిపోతూ అడిగింది. బాగా పాడానా? అతనేమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాలు అతని ప్రశంస కోసం ఎదురుచూసి, చెప్పరే బాగా పాడానా అంది.
రాహుల్ ఆమె వైపు చిరునవ్వుతో చూసి, అక్కడి ప్రేక్షకుల స్పందన చూశాక బాగాలేదని చెప్పే ధైర్యం నాకుందంటావా? హాయిగా నవ్వేసింది సరాగ కూడా. మరో 10 రోజుల్లో అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా త్యాగరాయ గాన సభలో సరాగ అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఆదివారం కావడంతో రాహుల్ సరాగని తనే స్వయంగా కారులో వెన్యూకి తీసుకెళ్లాడు. కిటకిటలాడిపోయింది హాల్. గంటన్నర సేపు ఆమె ఎంతో భక్తి పారవస్యంతో ఆలపించిన కీర్తనలతో ప్రేక్షకులు తన్మయులయ్యారు. మర్నాడు రాహుల్ ఆఫీస్ నుంచి వస్తూ యాపిల్స్, ద్రాక్షలు, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ పౌడర్ కొనుక్కొచ్చాడు. ఏంటివన్నీ? దేనికి? ఆశ్చర్యంగా అడిగింది సరాగ. ఎందుకేమిటి? నీకోసమే. ఇవన్నీ తీసుకుంటూ నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడాలి. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాలి. అందుకే ఈ రోజు నుంచి రాత్రిళ్ళు పడుకునేటప్పుడు పాలల్లో ఈ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగాలి. నేనే కల్పిస్తాను, నువ్వు తాగాలి అన్నాడు ఆమె చెక్కిళ్ళు నిమురుతూ. సరాగ చెక్కిళ్ళు తడిసిపోయాయి కన్నీటితో. ఏమైంది అంత ప్రేమ? ఏమైంది ఆ అనురాగం? ఏమైపోయింది ఆ మోహం? సరిగ్గా నెల క్రితం వేదిక మీద ఆనంద భైరవి సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తను రక్తం కారినా పర్వాలేదు అన్నట్టు గొంతు చించుకుని పాడడానికి ప్రయత్నించి పాడలేక గుండె పగిలి ఏడుస్తుంటే అతను చిన్న ఓదార్పు మాట పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఊహించని విధంగా తనకెంతో ఇష్టమైన తన భార్య గొంతు అలా అయిపోవడంతో షాకుకేమైనా గురయ్యాడేమో అనుకుంది. కానీ 10 రోజులు ఎంతగా ప్రాక్టీస్ చేసినా పాడలేకపోగా దగ్గుతో బాధపడుతుంటే హాల్స్ వేసుకుని కొన్నాళ్ళు ఆగి ట్రై చేయొచ్చు కదా, ఇప్పుడు నువ్వు పాడకపోతే కొంపలేమంటుకున్నాయి అని మాట్లాడడంతో సరాగ నిర్ఘాంతపోయింది. ఇతను తనను ప్రేమించి రాయబారాలు నడిపించి వెంటపడి పెళ్లి చేసుకున్న రాహులేనా అన్నట్టు వెర్రిగా చూసింది. అయినా అతనిలో చలనం లేదు. కనీసం డాక్టర్ దగ్గరికి వెళదాం, ఈఎన్టీ స్పెషలిస్ట్కు చూపిద్దాం అన్న మాట కూడా లేదు. తనంతట తను నోరు విప్పి, గొంతు చాలా నొప్పిగా ఉంది రాహుల్, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవా అని అడిగింది. నాకు టైం ఎక్కడుంది, నువ్వు వెళ్ళు అన్నాడు నిర్లక్ష్యంగా. సరాగకి ఏడుపొచ్చింది. నాగలక్ష్మి ఓ 20 రోజులు హాల్స్ వేసుకోమని, గోరువెచ్చటి నీళ్లలో ఉప్పు వేసి గార్గిల్ చేయమని, పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగమని, ఇలా ఎన్నో రకాల చిట్కాలు సూచించి తగ్గకపోగా బొంగురు నుంచి అసలు గొంతే లేకపోవడం చూసి కంగారు పడి, 4 రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను బాబూ, గొంతులో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో, ఓసారి డాక్టర్కి చూపిస్తే యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా, సెట్ అయిపోతుంది అంది అల్లుడితో. తీసుకెళ్ళండి, నా పర్మిషన్ దేనికి అన్నాడు దురుసుగా. సరాగని వెంటనే తీసుకొచ్చేసింది నాగలక్ష్మి. అదే రోజు సాయంత్రం రామారావు కూతుర్ని తీసుకుని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన పరీక్షించి గొంతులో ఇన్ఫెక్షన్ ఏమీ లేదు, మరి ఇలా ఎందుకైందో అర్థం కావటం లేదు, ఎందుకైనా మంచిది ఎక్స్రే తీయించండి అన్నాడు. మర్నాడు ఎక్స్రే తీయించాడు రామారావు. ఆ రిపోర్టులో కూడా లోపం ఏమీ కనిపించలేదు. నాకేమీ డిఫెక్ట్ కనిపించడం లేదు. అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇప్పుడు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. చూడండి, హాల్స్ వేసుకుని వామ్ వాటర్లో సాల్ట్ వేసుకుని 2 పూట్లా గాగుల్ చేయండి, కాఫ్ సిరప్ తీసుకోండి, దానంతట అదే సెట్ అవ్వాలి అన్నాడు ఆ డాక్టర్. భార్యాభర్తలిద్దరికీ మతిపోయినట్టయింది. సరాగకి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఈ స్వరం ఇంతేనా? ఈ స్వరవీణ ఇంక మోగదా? ఏం జరిగింది తనకి? 10 రోజులైంది పుట్టింటికొచ్చి. ఒక్కనాడు తనంత తానుగా ఫోన్ చేసి ఎలా ఉన్నావని గాని, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని గాని, డాక్టర్ ఏమన్నాడని గాని అడగలేదు. సరికదా, నేను బిజీగా ఉన్నాను, మందులు వాడుతున్నావుగా, తగ్గుతుందిలే అంటూ పొడి పొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. తన గొంతు ఇలా అయిందని స్నేహితులు, పరిచయస్తులు ఎందరో వచ్చి చూసి వెళ్ళి 4 ఓదార్పు మాటలు చెప్తున్నారు. కొందరు కొన్ని రెమెడీలు కూడా చెప్తున్నారు. కానీ
అతను ఒక్కసారి కూడా చూడ్డానికి రాలేదు. పుట్టింటికి తనింటికి ఉన్నది 30 కిలోమీటర్ల దూరం మాత్రమే. అయినా అతనికి రావడానికి సమయం లేదు. ఎందుకిలా జరిగింది? ఏమైంది రాహుల్కి? తన గొంతు పాడవడంతో తను కూడా పనికి రాలేదా? అతడు తన గొంతునే ప్రేమించాడా? తనని ప్రేమించలేదా? ఇలా ఎన్నో ఊహలు. హాయ్ సరాగా, ఎలా ఉన్నావు? శేఖర్ లోపలికొచ్చాడు. సరాగ కన్నీళ్లు తుడుచుకొని నవ్వింది. ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? లేదు అన్నట్టు తలాడించింది. శేఖర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు, రాహుల్ రాలేదా? సరాగ మాట్లాడలేదు. మొహం తిప్పుకుంది. శేఖర్ ఆమెనే చూస్తూ అన్నాడు, శశిరేఖ తెలుసుగా? సరాగ ప్రశ్నార్థకంగా చూసింది. శశిరేఖ తెలియకేం? స్టఫ్ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. 3rd క్లాస్ సింగర్. ఆమె ప్రసక్తి ఎందుకు అన్నట్టుగా చూసింది శేఖర్ వైపు. ఈ మధ్య ఆవిడ చాలా షైన్ అవుతోంది. ఎక్కడ చూసినా ఆవిడ పాటలే. 2 ఫెయిల్యూర్ సినిమాల్లో కూడా పాడిందట ఈ మధ్య. నువ్విలా సిక్ అవ్వడం ఆవిడికి బాగా అడ్వాంటేజ్ అయ్యి సడన్గా పాపులర్ అయ్యింది సరాగా. పేలవంగా నవ్వింది. అది ఆవిడ అదృష్టం అనుకుంది మనసులో. ప్రేక్షకుల్ని సీట్లకు కట్టిపడేసే మంత్రదండం లాంటి స్వరం సరాగది. జలపాతంలా దూకుతూ, నదిలా పారుతూ, సముద్రంలా కేరింతలు కొట్టే గమకాలు, అమృతపు ధారల్లో తేనెలో ముంచి తీసిన పంచదార చిలకల్లాంటి మాధుర్యం నిండి ఉండే స్వరం తనది. అలాంటిది ఇప్పుడు గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది దుఃఖం సరాగకి. శేఖర్ సరాగ క్లాస్మేట్, ఆమె అభిమాని, ఎంతో ఆత్మీయుడు, తన స్నేహితురాలు, తనకెంతో ఇష్టమైన సింగర్. ఇలా అయిపోతే అతని హృదయం ద్రవించిపోయింది. నేను పని చెప్తాను, చేస్తావా సరాగా? ఏంటి అన్నట్టు చూసింది. కొన్ని మనం మూఢనమ్మకాలను తీసి పారేస్తాం కానీ అవే మనకి దివ్యౌషధాలుగా పనిచేసి అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాయి. నాకు తెలిసిన ఓ గొప్ప వైద్యుడున్నాడు, ఆయన దగ్గరకు తీసుకెళ్తాను, వస్తావా? ఆశగా చూసింది. నా గొంతు నాకొస్తుంది అంటే ఎక్కడికైనా వస్తాను, నూతిలోంచి అన్నట్టే అంది. శేఖర్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అయితే వెంటనే లేచి జడేసుకొని చీర మార్చుకునిరా ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నాడు. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రామారావుతో అన్నాడు, అంకుల్, నేను 10 నిమిషాల్లో కారు తీసుకొస్తాను, మీరు సరాగా రెడీగా ఉండండి అంటూ రివ్వును బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేశాడు. సుమారు గంట ప్రయాణం తర్వాత షాద్ నగర్కి కొంచెం అవతల విసిరేసినట్టున్న ఒక కుటీరంలోకి తీసుకెళ్ళాడు. గుండెల దాకా పెరిగిన తెల్లటి గడ్డం, కాషాయ వస్త్రాలు, జింక చర్మం మీద కూర్చున్నాడు ఓ స్వామీజీ. ఆయన కూర్చున్న గది చాలా చిన్నది. గోడలకి ఆనించి 2 చిన్న రోళ్ళు, ఒక పెద్ద రోలు, ఏవో మూలికలు, మరేవో సీసాలో కొన్ని పసర్లు. ఆ వాతావరణం చూడగానే సరాగకి కాస్త భయం వేసింది. ఆమె భయం గమనించిన శేఖర్, భయపడొద్దు అన్నట్టు ఆమె భుజం తట్టి కూర్చోమన్నట్టుగా రామారావుకి సరాగకి కూడా సైగ చేసి ఆ స్వామికి కొంచెం దూరంగా నేల మీద కూర్చున్నాడు. సరాగ, రామారావు కూడా కూర్చున్నారు. శేఖర్ క్లుప్తంగా విషయం వివరించాడు. స్వామీజీ అంతా విని సరాగని దగ్గరకు రమ్మని నోరు తెరవమన్నాడు. ఆమె నోరు తెరిచింది. స్వామీజీ చిన్న టార్చ్ లైట్ తీసుకుని తీక్షణమైన కళ్ళతో ఆమె గొంతులోకి చూశాడు. 30 సెకండ్లు అలా చూసి టార్చ్ లైట్ పక్కన పెట్టాడు. గంభీరంగా అడిగాడు, రోజు ఆహారం ఏమి తీసుకుంటావు? మామూలుగా అన్నం, పప్పు, కూర చెప్పింది సరాగ. ఉదయం పలహారం ఇడ్లీ కానీ, వడ, దోశ, ఉప్మా ఏదైనా ఒకటి. రాత్రి డిన్నర్ అన్నం, పడుకునేటప్పుడు పాలు, ప్రోటీన్ పౌడర్ వేసుకుని తాగుతా. ఆయన భురుకుటి ముడిపడింది. ఆమెతో మాట్లాడుతూనే చిన్న రోట్లో ఏవో మూలికలు వేసి నూరుతూ, నూరడం పూర్తయ్యాక సరాగని నోరు తెరవమని నోట్లో 2 చుక్కలు రసం పిండాడు. ఆ మూలికల పేస్ట్ ఆమె చేతికిచ్చి గొంతు చుట్టూ రుద్దుకోమన్నాడు.
నోరంతా చేదుగా అయిపోవడంతో వాంతొచ్చినట్టయింది సరాగకి. చూడమ్మా, నీకిప్పుడిచ్చిన పసరుతో నీకు ఇవాళంతా బాగా వాంతులవుతాయి, విరేచనాలు కూడా అవుతాయి. ఈ రోజుకి మజ్జిగ తప్ప మరో ఆహారం తీసుకోవద్దు. 2 రోజుల తర్వాత నీకు నా పద్ధతిలో వైద్యం ప్రారంభిస్తాను. ఆ వైద్యం ఆపకుండా 1 రోజులు తీసుకోవాలి. వారానికి 2 సార్లు నువ్వు నా దగ్గరకు రావాల్సి ఉంటుంది. నువ్వు కోల్పోయిన నీ స్వరమాధుర్యం నీకు తప్పకుండా తిరిగి లభిస్తుందమ్మా. అది నా పూచి. అయితే ఈ 1 రోజులు నువ్వు తినే ఆహారం నీ చేతులతో స్వయంగా నువ్వే చేసుకుని తినాలి. ఏ రోజేం తిన్నావో నాకు రోజూ చెప్పాలి. లేదంటే ఈ 1 రోజులు నువ్వు నా ఆశ్రమంలోనే ఉండాలి. ఏం చెయ్యగలవు? అడిగాడు ఆయన. సరాగా తండ్రి వైపు చూసింది. ఆమె మనస్సులో అనేక ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. శేఖర్ ఆత్రంగా చూశాడు సరాగ వైపు. రామారావు అడిగాడు, ఏమైంది స్వామి, ఎందుకిలా? ఆయన తల పంకించాడు. చెప్పలేను. నాది అనుమానం కావచ్చు, వాస్తవం కావచ్చు. ఏది ఏమైనా ఈమె స్వరం బాగుపడాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి అన్నాడు. అంకుల్, ఓసారిలా రండి. శేఖర్ రామారావుని తీసుకుని బయటకొచ్చాడు. ఏంటయ్యా ఇదంతా? ఆవేదనగా అడిగాడాయన. ఆయన ఆయుర్వేద వైద్యంలో చాలా ప్రసిద్ధుడు అంకుల్. ఎన్నో ఏళ్ళు హిమాలయాల్లో, కేరళ ప్రాంతంలోని అడవుల్లో తిరిగి ఏవేవో ఔషధం మొక్కలు సంపాదించి రకరకాల ఆయుర్వేద మందులు తయారు చేశారు. మా నాన్నగారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు మా మేనత్తకి ఏ జబ్బో అర్థం కాక డాక్టర్లు చేతులు ఎత్తేసినా ఆయన దగ్గరే వైద్యం చేయించాం. ఇప్పుడు వాళ్ళెంతో ఆరోగ్యంగా తిరుగుతున్నారు అంకుల్. పోయిన ప్రాణాలను కూడా తిరిగి రప్పించే శక్తి ఉన్న యోగి ఈయన. సరాగ గొంతు తప్పక బాగవుతుంది అంకుల్. తిరిగి సరాగ పాడుతుంది, జీవితాంతం పాడుతూనే ఉంటుంది. నా మాట నమ్మండి. అప్పుడే సరాగ బయటికి వచ్చి అంది. రాత్రికి ఆయనతో మాట్లాడి రేపు నేను ఇక్కడికి వచ్చి ఉంటాను నాన్న. శేఖర్, రేపు నన్ను ఇక్కడ దింపగలవా? ష్యూర్, ఉత్సాహంగా అన్నాడు శేఖర్. స్వామీజీకి తన నిర్ణయం చెప్పింది సరాగ. స్వామీజీ నల్లటి మాత్రలు 2 ఇచ్చి, వాంతులు మరీ ఎక్కువైతే ఈ మాత్ర ఒక్కటి వేసుకో, కానీ వాంతులు అవ్వాలమ్మా. అప్పుడే నీ కడుపులోకి చేరిన విషపదార్థాలు బయటకు వస్తాయి. నీ కడుపు మొత్తం శుభ్రపడాలి, నీళ్లతో కడిగేసినట్టు అవ్వాలి. అందుకే బాగా నీళ్లు తాగు. రేపు రామ్మా అన్నాడు. అవి తీసుకుని కారులో కూర్చుంటూ ఉండగా సరాగకి పెద్ద వాంతి అయిపోయింది. అలా ఆ రోజంతా వాంతులు అవుతూనే ఉన్నాయి. 5-6 సార్లు మోషన్స్ అయ్యాయి. నీళ్లు, మజ్జిగ ఆమె ఆహారం అయింది. రాహుల్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ సాయంత్రానికే రాహుల్ వచ్చాడు. తోటకూర కాడలా ఒడిలిపోయి ఉన్న సరాగని చూసి అడిగాడు, ఏంటి, ఏమైంది సడన్గా? ఏం మందులు వాడుతున్నావు? సరాగ జరిగిందంతా చెప్పింది. నీకసలు బుద్ధుందా? చదువుకున్న దానివి అలాంటి నాటు వైద్యానికి వెళ్తావా? నన్ను అడగకుండా అసలు ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? అంటూ మామగారి వైపు తిరిగి అన్నాడు. మొగుడనేవాణ్ణి నేనున్నాను. నాతో సంప్రదించకుండా నా భార్యని ఇలా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళడం మర్యాదైనా? సరాగా అడ్డుపడి, ఇది నా నిర్ణయం మాత్రమే, నా అన్నకేం సంబంధం లేదు. అంటే నేను ఉన్నానని నా పర్మిషన్ తీసుకోవాలన్న ధ్యాస లేదా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునేటప్పుడు నాకెందుకుట చెప్పడం? అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. సరాగకి ఏడుపొచ్చింది. చిన్న ఓదార్పు లేదు. తనకి ప్రీతిపాత్రమైన భార్య స్వరం దెబ్బతిన్నదన్న బాధ లేదు. తనకి చెప్పకుండా ఏదో చేసేసిందన్న కోపము, ఆవేశము తప్ప. ఎందుకిలా మారాడు రాహుల్? బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది. మజ్జిగ గ్లాసుతో వచ్చిన నాగలక్ష్మి రాహుల్ కూర్చుని వెళ్ళిన కుర్చీలో అతను మర్చిపోయిన మొబైల్ తీసి, అయ్యో మీ ఆయన ఫోను మర్చిపోయాడే అంది. సరాగ కళ్ళు తెరిచింది. ఆవిడ ఫోన్ సరాగకి ఇచ్చింది. ఆయనే వస్తాళ్లే అమ్మా, తీసుకెళ్తాళ్లే అంటూ
మంచం పక్కనే ఉన్న క్యాబినెట్ మీద ఫోన్ పెట్టబోతుంటే వాట్సాప్ మెసేజ్ వచ్చిన శబ్దం అయింది. మూసుకుపోతున్న కళ్ళు తెరిచి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసింది. ఒక్కొక్కటిగా మెసేజ్లు. సరాగకి కళ్ళకు కమ్ముకున్న నమ్మకపు పొరలు విడదీస్తూ, ఆమె పెంచుకున్న ప్రేమలతని వేళ్లతో సహా పెకిలిస్తూ మెసేజ్లు. ఆమె పడుకున్న మంచం కింద నేల పగిలిపోతున్నట్టు, పైన సీలింగ్ తన నెత్తిన పడిపోతున్నట్టు, మొత్తం గదంతా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. నాది అనుమానం కావచ్చు, వాస్తవం కావచ్చు. స్వామీజీ స్వరం చెవుల్లో అదే పనిగా వినిపిస్తూ ఉంటే కళ్ళు తెరుచుకుని కన్నీరు కారుస్తూ ఉండిపోయింది సరాగ. తెల్లవారింది. సరిగ్గా 10 లంకణాలు పడిందాన్లా ఉంది. కళ్ళు లోతుకుపోయాయి. మొహం పీక్కుపోయింది. తూలిపోతున్న కూతుర్ని భుజం పట్టుకుని నడిపిస్తూ వచ్చి దగ్గరుండి బ్రష్ చేయించింది నాగలక్ష్మి. బ్రష్ చేసుకుని వచ్చిన సరాగకి పల్చటి మజ్జిగిచ్చింది. మజ్జిగ తాగి కొద్దిగా సేద తీరిన సరాగ నెమ్మదిగా అంది, నాన్నా, శేఖర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మనవు. మళ్ళీ అల్లుడు కోపం వస్తుందేమో. రాని నాన్నా, ఆయన కోపం కన్నా నా స్వరమే నాకు ముఖ్యం, దృఢంగా అంది. ఆయనకి కూతురు ధోరణి చిత్రంగా అనిపించింది. చేసేది లేక శేఖర్కి ఫోన్ చేసి కారు తీసుకురమ్మన్నాడు. శేఖర్ అరగంటలో వచ్చాడు. సరాగా తల్లికి రాహుల్ మొబైల్ ఇచ్చి, ఆయన వస్తే ఇచ్చేయమ్మా అంటూ వెళ్ళి కారులో కూర్చుంది. కారు కదిలింది. మరో గంటలో కారు ఆశ్రమం చేరింది. ఆమెను చూసిన స్వామీజీ పెదాల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. సరాగా తెల్లవారుజామునే 5ంటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని అరగంట యోగా చేయడం, స్నానం ధ్యానం అయ్యాక పసరు వైద్యం చేసుకుని పుస్తకాలు చదువుకుంటూ మధ్య మధ్య ఏవో రాసుకుంటూ ఉంటుంది. ఆమెతో పాటు ఆ ఆశ్రమంలో ఆయన శిష్యులు 2 కుర్రాళ్ళున్నారు. వాళ్లతో కాసేపు కబుర్లు. ఆహారం కోసం స్వామీజీ ప్రత్యేకంగా ఏం చేయాలో చెప్తే అది తనే తయారు చేసుకుంటుంది. సరాగా కాయగూరలు, పళ్ళు, రాత్రిళ్ళు పడుకునే ముందు గ్లాసు పాలు. అంతకు మించి కాఫీలు, టీలు, చిరుతిళ్ళు ఏమీ లేవు. ఆ ప్రశాంతమైన వాతావరణం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, నియమిత ఆహారం, నిత్యం వ్యాయామం 15 రోజుల్లోనే తనలో ఏదో అపూర్వమైన మార్పు వచ్చినట్టు గమనించింది సరాగ. క్రమంగా ఆమె చర్మంలో కాంతి, కళ్లల్లో వింత వెలుగులు, స్వరంలో కూడా మునుపటి లాలిత్యం వస్తోంది. 20 రోజులు గడిచాయి. 20 రోజుల్లో సరాగ ఒక్కసారి కూడా రాహుల్కి ఫోన్ చేయలేదు. చేయాల్సిన అవసరం లేదనిపించింది. అతడు కూడా ఏమీ చేయలేదు. కనీసం ఒక్కసారన్నా చూడ్డానికి రాలేదు. వస్తాడని ఆమె ఆశించలేదు. ఆ రోజు ఉదయం స్వామీజీ అన్నారు, ఈరోజు నీకు గుర్తున్న కీర్తన ఒకటి పాడు తల్లి. పాడగలనా స్వామీజీ? ఆశగా అడిగింది. తప్పకుండా పాడగలను అనే విశ్వాసం నీలో నింపుకుని మరీ పాడు. కళ్ళు మూసుకుని గుండె నిండా గాలి పీల్చుకుంది. క్రమంగా గాలి వదులుతూ శ్వాస తీసుకుని గొంతు సవరించుకుంది. పూలతీగల మీద తూగుతూ పచ్చని పచ్చిక మీద వాలే మలయమారుతంలా సాగింది ఆమె స్వరం. ముత్తుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సూతుడు, ముత్తుగారే యశోద. ఆమెకి తెలియకుండానే ఆమె స్వరం జలపాతంలా పరుగులు తీసింది. ఒకటిగా తనకు తెలియకుండానే 4 కీర్తనలు అలవోకగా పాడేసి ఠకీమని ఆపేసింది. కన్నీళ్లతో ఆమె చెక్కిళ్ళు తడిసిపోయాయి. గభాల్న ఆయన పాదాల మీద సాష్టాంగపడింది. ఆయన 2 చేతులతో లేవనెత్తి, ఇంకా ధైర్యంగా నీ పాట కచేరీ ఏర్పాటు చేసుకో తల్లి అన్నాడు. స్వామి, అదేదో మీ ఆశీర్వాదంతో మీరే చెయ్యరు? అలాగే
నా పాట కచేరీ రోజున నేను రాసిన చిన్ని పుస్తకం ఒకటి కూడా ఆవిష్కరించాలి మీ చేతులతో. మీరు ఒప్పుకుంటే నాన్నని పిలిచి నేను రాసుకున్న కాగితాలు ప్రింట్కి ఇవ్వమని చెప్తాను. సరేనా? తప్పకుండా నీ కథ నేను ఆవిష్కరిస్తానమ్మా అన్నాడాయన నర్మగర్భంగా నవ్వుతూ. తండ్రికి ఫోన్ చేసింది సరాగా. మరో 2 గంటల్లో ఆయన వచ్చాడు. తాను రాసుకున్న రాతప్రతిని ఇస్తూ అంది, నాన్న, నాకిది 3 రోజుల్లో పుస్తక రూపంలో కావాలి. చాలా తక్కువ పేజీలు, సుమారు 60 పేజీలు ఉంటాయి అంతే. అలాగే తల్లి, తప్పకుండా తెస్తానమ్మా అన్నాడు రామారావు కూతురు స్వరంలో పలుకుతున్న తంబూరనాదం వింటూ. ఆ రోజు ఆశ్రమం తరఫున స్వామీజీ ప్రముఖుల సమక్షంలో ఏర్పాటు చేసిన భక్తి గీతాల కార్యక్రమం అతిథులతో, ఆహుతులతో, ప్రాంతీయ కళాభిమానులతో, మీడియా వారితో కళకళలాడిపోతోంది ఆవరణ. ఆశ్రమం చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. కుర్చీలు, బల్లలు, రంగు కాగితాలతో అలంకరణ. విద్యుత్ దీపాల కాంతితో పరిసరాలు శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. అంతా స్వామీజీ పర్యవేక్షణలో ఆకర్షణీయంగా ఉంది. శేఖర్, రామారావు, నాగలక్ష్మి వచ్చారు. సరాగ పంపించిన ఆహ్వానం చూసి షాక్ అయ్యాడు రాహుల్. సరాగ పాడే భక్తిగీతాల కార్యక్రమమా? ఎలా సాధ్యం అనుకున్నాడు. వెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు రాహుల్. సాయంత్రం 6 అయింది. కల్చరల్ అఫైర్స్ మంత్రి గారు, డైరెక్టర్ గారు, హైకోర్టు జడ్జి గారు, మరో 2 ప్రముఖ న్యాయవాదులు, 2 ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు, స్థానిక ఎమ్మెల్యే, మరో 2 పీఠాధిపతులు వచ్చారు. వేదిక తేజోవంతంగా ఉంది. స్వామీజీ వేదిక మీదకొచ్చారు. 2 అరచేతులు గట్టిగా నలుపుకుంటూ ఆందోళనని అణుచుకుంటూ నిలబడిన సరాగ భుజం మీద ధైర్యాన్నిస్తూ తట్టాడు శేఖర్. ఆల్ ది బెస్ట్ సరాగా, ఇది నీకు పునర్జన్మ, గుర్తుంచుకో అన్నాడు. అవునన్నట్టు తలూపింది సరాగ. స్వామీజీ స్వరం గంభీరంగా మోగింది. ఆనాటి కార్యక్రమం ప్రత్యేకత గురించి వివరించాడు. సరాగ తన దగ్గరకు ఏ పరిస్థితుల్లో వచ్చిందో వివరించి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఓ అపూర్వ గాయనిని తిరిగి లోకానికి అప్పగించాలన్న తన సంకల్పాన్ని వివరించాడు. ముందుగా ఆమె 2 కీర్తనలు పాడుతుందని, తరువాత ఆమె రాసిన చిన్న పుస్తకం జడ్జిగారు ఆవిష్కరిస్తారని వివరించి తన ఆసనంలో ఆసీనులయ్యారు స్వామీజీ. సరాగ వేదిక మీదకొచ్చింది. ప్రేక్షకుల్లో జంటగా కూర్చున్న శశిరేఖ, రాహుల్లను చూసింది. నిబ్బరంగా కళ్ళు మూసుకుని ముందుగా ప్రార్థన శుక్లాం వరధరంతో ప్రారంభించి వాతాపి గణపతిం భజే అందుకుంది. నాగలక్ష్మి, రామారావు కళ్ళ నుంచి గంగా, యమున ప్రవహిస్తున్నాయి. రాహుల్ కళ్ళల్లో నిప్పురవ్వలు రాలుతున్నాయి. ప్రేక్షకులంతా మంత్రముగ్ధులయ్యారు. లేత నీలం రంగు పట్టుచీరలో ఎప్పటికన్నా మునుపు తేలి మెరిసిపోతున్న లావణ్యంతో, చిరునవ్వుతో అందర్నీ చూస్తూ అపూర్వంగా ఆలపిస్తున్న సరాగని చూస్తున్న కొద్దీ రాహుల్లో ఆవేశం, ఆగ్రహం ఎక్కువైపోయాయి. అవమానంతో అతని మొహం జేవురించింది. 2 కీర్తనలతో ఆపాలనుకున్న ఆమెని ఆపనివ్వలేదు ప్రేక్షకులు. గంట తర్వాత ధారాపాతంగా కారుతున్న ఆనంద భాష్పాలు తుడుచుకుంటూ వచ్చి తన కుర్చీలో కూర్చుంది సరాగ. రంగు కాగితాల్లో చుట్టిన పుస్తకాల ప్యాకెట్తో శేఖర్ వేదిక మీదకొచ్చి అతిథుల ముందు ఉన్న సెంటర్ టేబుల్ మీద ఆ ప్యాకెట్ పెట్టి వెళ్ళిపోయాడు. స్వామీజీ జడ్జి గారిని పుస్తకం ఆవిష్కరించవలసిందిగా కోరారు. సరాగ జడ్జి గారి పక్కకొచ్చి నిలబడింది. ఆవిష్కరణోత్సవం ప్రారంభమైంది. న్యాయమూర్తి జస్టిస్ ప్రహ్లాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన పుస్తకం కవర్ పేజీ ప్రేక్షకులకి, మీడియాకి కనిపించేలా పట్టుకున్నారు జడ్జి గారు. ఒక కోయిల గుండె చప్పుడు అట్ట మీద పెద్ద పెద్ద అక్షరాలతో. రాహుల్ భ్రుకుటి ముడిపడింది. ఈ పుస్తకం సరాగ రాసిందా? సరాగ గాయనేగాక రచయిత్రి కూడానా? తనతో ఎప్పుడూ చెప్పలేదే. శశిరేఖ ఏదో అంటోంది. ఆమె మొహం కందగడ్డలా ఉంది. రాహుల్ ఆమె మాటలకి తల పంకిస్తున్నాడు. శేఖర్, మరో యువకుడు కలిసి ప్రేక్షకులందరికీ పుస్తకాలు పంచుతున్నారు.
టెన్షన్తో కూర్చున్న రాహుల్ చేతిలో శేఖర్ పుస్తకం పెట్టి వెళ్ళిపోయాడు. రాహుల్ కళ్ళు పుస్తకం మీదకి మళ్ళాయి. ప్రహ్లాద గారి స్వరం గంభీరంగా మోగింది. వేదిక మీద ఉన్న మహానుభావులకు మీ అందరికీ నా నమస్కారాలు. సరాగ పేరులోనే ఉంది ఆమె నైపుణ్యం అంతా. ఏం ఆలోచించి పెట్టారో ఆమె తల్లిదండ్రులు ఆమెకి ఈ పేరు. ఏది ఏమైనా ఆమె చిన్న వయస్సులోనే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నేపథ్య గాయనిగా అన్నమాచార్య కీర్తనలకి పెట్టింది పేరుగా కీర్తిని గడించింది. అయితే దురదృష్టం కొద్దీ ఆమె స్వరం ఊహించని ప్రమాదానికి గురైంది. కొద్దిగా ఆలస్యమై ఉంటే పూర్తిగా మూగబోవాల్సిన ఆమె స్వరతీగలను సవరించి తీయని రాగం ఆలపించమని దీవించారు స్వామీజీ. ఇప్పుడు ఆమె గాయనే కాదు, ఈ నెల రోజులుగా స్వామీజీ ఆశ్రమంలో ఉంటూ ఆయన పర్యవేక్షణలో ఆమె పూర్తిగా స్వస్థురాలవడమే కాక తన అనుభవాన్ని రంగరించి చక్కటి కథ రాసింది. ఈరోజు నా చేతుల మీదుగా ఆవిష్కరించాల్సిన ఈ పుస్తకం నాకు 2 రోజుల ముందే స్వామీజీ పంపించారు. అందుకని నేను ఈ పుస్తకం ఆమూలాగ్రం చదివేశాను. ఆమె వేదన అర్థం చేసుకున్నాను. ఈమె కేసుని సుమోటోగా స్వీకరిస్తూ త్వరలోనే ఆమెకి లీగల్గా ఆమె భర్త అనబడే ఒక పయోముఖ విషకుంభం నుంచి విముక్తి ప్రసాదిస్తానని ఆమెకి మాటిస్తున్నాను. ప్రేక్షకుల్లో అయోమయం, రాహుల్ కళ్ళల్లో ఆగ్రహం, నాగలక్ష్మి రామారావుల కళ్ళల్లో ఆక్రోశం, సరాగ కళ్ళల్లో జడ్జి గారి నిర్ణయం పట్ల కృతజ్ఞత. స్వామీజీ లేచారు. జడ్జి గారి నిర్ణయానికి మీరంతా ఆశ్చర్యపోతున్నారని నాకు తెలుసు. జడ్జి గారు సరాగకి విడాకులు ఎందుకు మంజూరు చేస్తున్నారన్న ప్రశ్నకి సమాధానం మీ చేతుల్లో ఉన్న పుస్తకంలో లభిస్తుంది. ఒక ఆడపిల్లను వంచించి ఆమె బంగారు భవిష్యత్తుని నాశనం చేయాలనుకున్న ఆమె భర్త అనబడే రాహుల్ మీ మధ్యనే ఉన్నాడు. తన ప్రేయసిని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లడానికని ఒక అపూర్వ గాయనిని వంచించి భార్యగా చేసుకుని తన ప్రేయసి ఎదుగుదలకి అడ్డుపడబోతోందన్న భ్రమతో, అసూయతో ఓ గొప్ప స్వరాన్ని శాశ్వతంగా మూసేయడానికి విషప్రయోగం చేశాడు. అది ఎలా, ఎందుకు అనే విషయాలన్నీ మీకు ఆ పుస్తకంలో లభిస్తాయి. అందుకే జడ్జి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా ప్రేక్షకుల్లో కలకలం. కొందరు తలలు అటూ ఇటూ తిప్పి రాహుల్ కోసం వెతకసాగారు. కొందరు గబగబా తమ చేతుల్లో ఉన్న పుస్తకం తెరిచారు. నాగలక్ష్మి నిర్ఘాంతపోతూ భర్త వైపు చూసింది. ఆయన బాధని అణుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రాహుల్కి అర్థమైపోయింది. తన నిజస్వరూపం సరాగకే కాక మొత్తం అందరికీ తెలిసిపోయింది. అతను శశిరేఖ చేతి మీద తట్టి పద పద వెళ్ళిపోదాం అన్నాడు. అతను మెల్లగా పారిపోవడం గమనించిన స్వామీజీ కుంభనంగా నవ్వుకున్నారు. ఆయన స్వరం తిరిగి మోగింది. ఇప్పుడు కల్చరల్ మినిస్టర్ గారు మాట్లాడతారు. మంత్రి గారు లేచారు. సరాగని అభినందించి స్వామీజీ సాధించిన పూర్వ విజయాన్ని శ్లాఘించారు. ప్రేక్షకుల వైపు తిరిగి అన్నారిలా, మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రకళలు అనే 4 స్తంభాల మీద పటిష్టంగా నిలబడి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మన సంప్రదాయ సంగీతాన్ని, సంప్రదాయ నాట్యాన్ని ఎంతగానో ఆదరిస్తున్నాయి. ఇంకా ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలు విశ్వవ్యాప్తం కావాలంటే భవిష్యత్తులో మరెందరో కళాకారులు తయారు కావాలి. అలాంటి కళాకారులను తయారు చేయడానికి సరాగ లాంటి అంకిత భావం ఉన్న యువతుల సహకారము, సహాయము కావాలి. ఈమె లాంటి వాళ్ళు కళలను పెంపొందించడానికి ముందుకు రావాలంటే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం, ఆర్థిక సహకారము కావాలి. అందుకే ఈమెకి ఈ ప్రాంతంలోనే ఒక సంగీత కళాశాలను కట్టించి దానికి ఈ సరాగను చైర్మన్ చేయాలన్న నా నిర్ణయాన్ని త్వరలో ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుంటాను. ఈమె శిష్యరికంలో మరెంతో మంది గాయని గాయకులు తయారై
మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలైన సంగీతాన్ని ప్రపంచ దేశాలకి చాటాలని మనసారా కోరుకుంటున్నాను. సరాగా ఆపుకోలేని ఉద్వేగంతో అక్కడి నుంచి తెర వెనక్కి వెళ్ళిపోయి 2 చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది. ఆమె కళ్ల ముందు రాహుల్ మొబైల్లో కనిపించిన వాట్సాప్ మెసేజ్లు ప్రోటీన్ పొడి అంటూ పాలల్లో విషాహారం కలిపి తనతో ప్రేమగా తాగించడం, తన కార్యక్రమం రోజున ఎవరూ మెచ్చుకోని శశిరేఖ పాటను అతగాడు మెచ్చుకోవడం సంఘటనలన్నీ వలయాలుగా కదలసాగాయి. అప్పటికే తన చేతిలోని 60 పేజీల పుస్తకంలోని విషయాలు చదివి ఆవేశంతో రగిలిపోసాగాడు శేఖర్. ఎంత దారుణమైన మోసం! సరాగ కీర్తి ప్రతిష్టలు తన ప్రేయసి ఎదుగుదలకి అవరోధమని ఇలా వంచాడా? కులాలడ్డొచ్చాయని పెద్దవాళ్ల నిర్ణయానికి తల వంచి పెళ్లి చేసుకున్న ఆ శశిరేఖ లక్షణంగా కాపురం చేసుకోక వివాహితురాలయ్యుండి పాత ప్రేమికుణ్ణి ఉసిగొల్పి సరాగ జీవితం నాశనం చేస్తుందా? ఎంత పైశాచికత్వం! వీళ్ళని పళ్ళు పటపట కొరుకుతూ చేతిలో పుస్తకాన్ని నలిపేస్తున్న శేఖర్ భుజం మీద చల్లటి స్పర్శ. ఉలిక్కిపడి చూసిన శేఖర్ చిరునవ్వుతో తనకి చేరువుగా ఉన్న స్వామీజీని చూసి ఆవేదనగా పిలిచాడు. స్వామి, ఏమిటిది? బాధపడకు బాబు, పాపం పండుతుంది. దుష్టులని సంహరించడానికి భగవంతుడు వెంటనే అవతారం దాల్చలేదు. చాలా ఓపిక పట్టి సహనం నశించాకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై అవతారం దాల్చాడు. వాళ్ళిద్దరి దుర్మార్గం బయటపడి శిక్ష పడే రోజు త్వరలోనే వస్తుంది నాయనా. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సరాగ కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను ఆమెకి తిరిగి అందించడానికి సహకరించడమే. స్వామీజీ మాటలతో కన్నీటితో నిండిన కళ్ళెత్తి ఆయన్ని చూసిన సరాగ గభాలున ఆయన పాదాల మీద వాలిపోయింది. ఆయన ఆమెను లేవనెత్తి, ఏడవద్దమ్మా, ధైర్యంగా పరిస్థితులతో పోరాడి విజయం సాధించు, శతమానం భవతి అంటూ ఆమె తల మీద చేయి వేసి దీవించారు స్వామీజీ. వసంతవల్లరిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ ఒక కోయిల గుండె చప్పుడు విన్నారు. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో గతంలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.